ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 118 కోట్ల రూపాయలు ఒక 15 రోజులకి కార్యాచరణ చేసుకోమని బీఆర్ఎస్ నాయకులు అంటే వాళ్ళ కార్యకర్తలు తాగండి తినండి ఎంజాయ్ చేయండి అని 18 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. మేమేమి అంటున్నామంటే ప్రజల తరపు నుంచి మేము ఖండిస్తున్న విషయాన్ని. ఎందుకను అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు చాలామంది. తెలంగాణ ఉద్యమంలో చాలామంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి మీరు ఏం చేశారని మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. రెండోది వచ్చేసి ఈ 18,000 కోట్లు ఎవరికి లబ్ధి పొందుతాయి? ఫస్టే తెలంగాణ రాష్ట్రంలో అప్పుల పాల్లో ఉన్నది, కొన్ని వేల కోట్లు అప్పులు చేసి పెట్టారు. అది కాక కూడా ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే మీరు తాగనీకి తిననీకి ఎంజాయ్ చేయండి అని 18,000 కోట్లు ప్రజలకి కనిపించేటట్టు మీరు రిలీజ్ చేసి పెట్టారు. ఆ ప్రజల సొమ్ము ఎందుకు అట్లా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని మీ ఛానల్ ద్వారా మేము తెలియపరుస్తున్నాము. ఇప్పుడు ఎవరికి వారు యమునా తీరు అన్నట్టు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఇద్దరు కలిసి చేస్తున్నారు, విడివిడిగా చేస్తున్నారు ఈ ఆవిర్భావ దినోత్సవాలు. దీనివల్ల ఎవరికి ఎక్కువ నష్టం? వారికే కదా, ప్రజల సొమ్ము అంతా వేస్ట్ అయిపోతుంది. బీజేపీ బీఆర్ఎస్ అనేది మీరు మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదండి. ఆ రెండు ఏదో ఏమంటామంటే ఢిల్లీలో దోస్తీ గల్లీలో ఏమంటారు, గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్టు వాళ్ళది ఒక్కటే. వాళ్ళు ఎక్కడ కూడా విడిపోలేదు. కేవలం కావాలని తెలంగాణ ప్రజలని మభ్యపెట్టికి మాత్రమే వాళ్ళు విడివిడిగా ఇట్లా కార్యాచరణ చేయటం, ప్రజాస్వామ్యాన్ని వ్యర్థ చేస్తున్నారనేది మీకు తెలియపరుస్తున్నాను. నేను ఏంటి అంటే ఆదిలాబాద్లో కూడా బండి సంజయ్ కావచ్చు, కవిత కావచ్చు, ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇద్దరు ప్రత్యర్థులు ఎదురెదురు పడితే ఎంతో సంతోషంగా పలకరించుకున్నారు. అంటే మన ముందేనా, ఈ ప్రజల ముందేనా యాక్టింగ్ వాళ్ళు కొట్టుకున్నట్లు? అసలు ఇక మీరే చెప్తున్నారు అంటే ఎంతో సంతోషంగా ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు అనే దానికి మేము చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే కేవలం రాజకీయం కోసం మాత్రమే వాళ్ళు పక్కనున్నంతసేపు నువ్వు నేను తిట్టుకోవడం తప్ప కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ముమ్మాటికి ఒక్కటే. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. రానున్న కాలంలో వీళ్ళిద్దరూ బుద్ధి చెప్పాలని ప్రజల తరపు నుంచి నేను కోరుకుంటాను. ఇప్పుడు ఒక్కటి కావడం వల్లనే కవితని ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఈడీ కేసు విచారణలో. 100% మేడం. మేమేమంటున్నామంటే ఒక్కటి కాదు, అది 100% ఒకటే. లేకుంటే ఇప్పటికీ 7-8 నెలలు అవుతుంది, ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి లిక్కర్ స్కామ్లో కొన్ని వేల కోట్లు స్కామ్ అయితే కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేకపోవటం ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఉన్నారు అనే ఉద్దేశం ఇది ఈ రోజు అయితే స్పష్టంగా ప్రజలకు కనిపించింది. గత 2 నెలల నుండి కవిత గారు అయితే బయటికి రావడం జరగలేదు. నిన్న సడన్గా బయటకు వచ్చి ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలు, ఎందుకని అంత ఉత్సాహం చూపించారు పార్టీ కార్యక్రమాల్లో? ఎందుకు 2-3 నెలల నుంచి రావట్లేదు అని అంటే ఇన్ని రోజులు మేము ఈడీ కేసు మీద మిమ్మల్ని కొంచెము ఇబ్బందికరంగా పెట్టాం కదా, ఇప్పటి నుంచి మీ జోలికి రా, మీరు కూడా సపరేట్గా ఉండి ఇంట్లో ఉండండి, ఇక మీ జోలికి రామన్నట్టుగా ఒక ఉద్దేశంతోనే ఎట్లా పెట్టారు. నిన్న ఏదో ఫంక్షన్ కాడ కలిసారు, వాళ్ళ సంతోషాన్ని ప్రజలు చూశారు, మేము చెప్పడం కాదు. అసలు అది ఎట్లా అంటే ఏదో కొన్ని రోజులు సంవత్సరాల నుంచి మనం కానీ కలవకపోతే ఎట్లా సంతోషంగా ఫీల్ అవుతామో ఆ విధంగా వాళ్ళు ఫీల్ అయ్యారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళంతా లోపాయతగా అందరూ కలిసే ఉన్నారనేది మేము ఒక చెప్పదగలుగుతాం. కేటీఆర్ గారి మీద వచ్చిన ఆరోపణ ఏదైతుందో ఓఆర్ఆర్ టెండర్ గురించి, దాని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రజల స్పందన కంటే 100% లిక్కర్ స్కామ్ కంటే కూడా ఓఆర్ స్కాము 2 వింతల డబల్ ఇది స్కాము. ఎందుకనంటే సంవత్సరానికి కొన్ని వేల కోట్లు వస్తున్న ఓఆర్ అమౌంట్ని కలెక్షన్ని బయట కంపెనీకి ఎందుకు వీళ్ళు కట్టపెడుతున్నారంటే 2-3 నెలల్లో ఎట్లా మా గవర్నమెంట్ పోతుంది, ఈ లోపు దోసుకొని తిందామని చెప్పేసి ఉద్దేశంతోనే వాళ్ళు ఈ యొక్క బయట కంపెనీలకు అమ్మటం అనేది జరుగుతుంది. అది 100% పెద్ద స్కామ్ అని కొన్ని పార్టీలు చెప్తున్నాయి, కొన్ని రాజకీయ పార్టీలు విశేషకులు కూడా చాలామంది చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా 100% పెద్ద స్కామ్. అది ఇప్పుడు మీరు అన్నట్టు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు కదా, మరి ఓఆర్ఆర్ టెండర్ గురించి వ్యాఖ్యలు చేసిన రఘునందన్ రావు పైన 1000 కోట్ల జరిమానా ఎందుకు వేయించారు అసలు? ఇప్పుడు మేము ఒకటే చెప్పగలుగుతున్నామండి, రఘునందన్ రావు గురించి ఎందుకు వాళ్ళ మీద కేసు వేశారంటే రఘునందన్ రావు ఓఆర్ గురించి కాకుండా ఇంకొక ఏదో కంపెనీని కించపరిచేది అని చెప్పి దాని మీద ఆ కంపెనీ వాళ్ళు వేశారు తప్ప ఓఆర్ గురించి కాదు, ఇంకోటి కాదు. ఓఆర్ గురించి మాట్లాడంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మినిస్టరే కదండి, మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు? కిషన్ రెడ్డి గారికి సంబంధించింది కదా ఓఆర్ అంటే. ఔటర్ రింగ్ రోడ్ కానీ లేకుంటే నేషనల్ హైవేస్ ఏది ఉన్నా కూడా కిషన్ రెడ్డి గారికి సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్ట్ ఉంటుంది కదా, అంటే వాళ్ళకి భాగం ఉంటుంది కదా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? రఘునందన్ రావు మీద ఏమని ఆరోపణ చేస్తున్నారంటే ఎవరైతే ప్రైవేట్ కంపెనీని వాళ్ళు మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడారని ఆయన కేసాడు. అంతే తప్ప బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి అనుబంధ సంబంధం వాళ్ళు ఒకటే, అదంతా ఒట్టి డ్రామా అని నేను అంటున్నా.
మరి ఇప్పుడు ఓఆర్ఆర్ మీద ఎవరు రేవంత్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యలు చేశారు. మరి రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు వీళ్ళు ఆరోపణలు చేయట్లేదు? ఎవరు చేయట్లేదు? వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. అది తప్పని తెలుసు కదా వాళ్ళకి. ఏమని చేస్తారు? ఇప్పుడు నేను మీరు దొంగ అని మీకు చూపించినప్పుడు మీరు నా మీద ఏమని ఆరోపణ చేస్తారు? మీరు కరెక్ట్ ఉంటే అవు కాదు పోయి రండి, ఏదన్నా చర్చకు కూర్చుందాం, లేకుంటే 10 మందిలో పోదాం, లేకుంటే ఏదన్నా చేద్దామని అంటారు కదా. మీరు ఎందుకు స్పందించట్లేదంటే మీరు చేసింది 100% తప్పు కాబట్టి మీరు స్పందించట్లేదు. అందుకే రేవంత్ రెడ్డిని ఏమంటలేదు కదా. రాబోయే ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు మనం అనుకుంటాం పథకాలు అన్నీ ప్రజలకు చేరుతాయి అంటున్నారు. ఇప్పుడు మేము చెప్పేదానికంటే కూడా మీరు 10 మంది దగ్గర తిరుగుతుంటారు, మీకు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు కాబట్టి మీకు ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము ఓన్లీ నోటి మాటకి, టీవీలకి, పేపర్లకు మాత్రమే పథకాలు అందుతున్నాయి తప్ప నిజమైన కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఏ ఒక్క అభివృద్ధి పథకాలు చెందట్లేదు. వాళ్ళు ఇప్పుడు తీసుకున్న పథకాలు ఏదో ఒక పథకం చెప్పండి. దళిత బంధువు అన్నారు, దళిత బంధు అందరికీ ఇచ్చారా? లేదు. కేసీఆర్ కొద్దే అన్నారు, మా ఎమ్మెల్యేలు 2 నుంచి 3 లక్షల రూపాయల కమిషన్ తీసుకుంటున్నారండి. ఇంకా ఎవరికి చెందిందండి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. పింఛన్ అంటున్నారా? పింఛన్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వేరుపడ్డ కాడ నుంచి ఇప్పుడు దాకా ఒక కొత్త రేషన్ కార్డు లేదు, కొత్త పింఛన్ లేవు. మొన్న ఒక 2 నెలల కిందట కొత్త 10 మందికి 20 మందికి ఇచ్చారు, మళ్ళీ బంద్ అయింది. ఏ ఒక్క పథకం చెప్పండి వాళ్ళు. మిషన్ భగీరథ అంటారా? మిషన్ భగీరథ మధ్యలోనే ఆగిపోయింది. మిషన్ కాకపోతే ఇంకో వాటర్ తీసుకొచ్చారు, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ అంతకుముందు టీడీపీ చేసిన వాటర్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఈరోజు మేము తీసుకొచ్చినామని చెప్తున్నారు. ఏ పథకాలు చెప్తున్నారు? రైతు బంధువు సరిగా చేస్తున్నారా? రైతుకి రుణమాఫీ చేసినారా? లేదు కదా. మరి ఇంకే పథకాలు తీసుకొస్తున్నారు? ఏ పథకం సరిగా ప్రజల్లోకి వెళ్ళింది చెప్పండి. నరేంద్ర మోడీ గారు వచ్చారు, దేశం బాగుపడదంటే ఉన్నది అన్నీ అమ్ముగా తింటారు. ఇవన్నీ పోవాలి, కరెక్ట్గా పథకాలు అందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మధ్యతరగతి పేద ప్రజలకు సరైన ఏ పథకమైనా అందుతారని మేము భావిస్తున్నాం. 60 ఏళ్ళు కాంగ్రెస్ పాలన ఆల్రెడీ చూసినాం మనం. 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలన చేయలేనిది 9.5 ఏళ్ళ టీఆర్ఎస్ పాలన జరిగిందని అంటున్నారు కేటీఆర్ గారు. అయితే ఆ మధ్య కేటీఆర్ గారు చెప్తారు, కేసీఆర్ గారు చెప్తారు, కవిత గారు చెప్తారు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు. ఎందుకంటే 60 ఏళ్లలో వాళ్ళు సంపాదించుకున్నంత 1000 కోట్లు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళకి అభివృద్ధి చెందిందండి. మీరు ఇప్పుడు మా బస్సు, మేము ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నాము, ఇది మాకు జూబ్లీహిల్స్ డివిజన్. మీరు కావాలంటే సమయం ఏంటి, మా డివిజన్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పమనండి, ఎక్కడ జరిగిందో చూపెట్టమనండి. వాళ్ళ కుటుంబం మాత్రం అభివృద్ధి చెందండి, 1000 కోట్లు దోసుకున్నారు కాబట్టి వాళ్ళకి అభివృద్ధి చెందినట్టే కనిపిస్తుంది. ఒక రోజు వచ్చి మన డివిజన్లో మా బస్సులలో పడుకోమని తెలుస్తుంది. అదన్నీ వాళ్ళ భ్రమగా, అంటే వాళ్ళ సంతోషంగా ఉన్న మాట చెప్పుకోవటమే తప్ప ప్రజలకు ఏ ఒక్క పథకం అని సరిగా అందలేదని మేము. కేసీఆర్ గారు రాష్ట్రం నుండి కేంద్రంలోకి పోయి నేను ప్రధాని అవుతానని ప్రగల్భాలు పలుకుతున్నారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? గతంలో ఇట్లా చాలామంది కూడా వెళ్ళారు, ఏమైంది, వెళ్ళి బోర్ల బొక్కలో పడ్డారు. రేపు జరగబోయేది కేసీఆర్ కూడా అది. ఎందుకు వెళ్తున్నాడంటే వీళ్ళు చేసిన స్కాములు, కుంభకోణాలు ఇవన్నీ బయటకు రాకుండా ఉండాలంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఏదో బెదిరిద్దాం అన్నట్టు తెలంగాణ ప్రజలకి మెప్పి పొందాలని చెప్పేసి ఆ ఒక నిర్ణయం. 1000 కోట్లు తెలంగాణ సొమ్మును తీసుకెళ్ళి పక్క రాష్ట్రాల్లో పంచుతారంటే తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళండి. రానున్న కాలంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఆయన గల్లీలో ఉన్నాడు, నా ఢిల్లీలో ఉన్నాడు, మళ్ళీ ఫామ్ హౌస్లో పోయి పనుకుంటాడు. ఇది మాత్రం వాస్తవం. ఢిల్లీలో రెజ్లర్లకు ఆందోళన చేస్తున్నారు కదా సార్, మా పథకాలన్నీ గంగలో పడేస్తాం, మాకు న్యాయం చేయకుంటే బ్రిజ్భూషణ్పై ఆరోపణలు చేశారు, లైంగిక వేధింపులు చేశారు, మాకు న్యాయం సత్వరమే న్యాయం చేయాలి, లేదంటే గంగలో కలిపేస్తామంటున్నారు. వాళ్ళ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? మేము వాళ్ళకి 100% సపోర్ట్ చేస్తామండి. ఖచ్చితంగా వాళ్ళ పోరాటానికి మా వంతు కృషి కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మన దేశానికి పథకాలు తీసుకొచ్చి ఎంతో గొప్పగా పేర్లు పొందిన వాళ్ళని అవమానపరిచారని ఇప్పటికి 20 రోజులు, నెల రోజుల నుంచి దీక్షలు చేస్తుంటే కూడా పట్టించుకొని ప్రభుత్వం ఉన్నదాడ. ఏం ప్రభుత్వం అండి? అన్నం తింటారా లేకుంటే గడ్డి తింటున్నారా అని మేము కూడా ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే మన దేశం కోసం ఎక్కడనో బయట దేశాలకు వెళ్ళి కొట్లాడి పథకాలు తెచ్చుంటే అవమానపరిచారని చెప్తుంటే ఏదన్నా ప్రూఫ్ ఉంటే చూపెట్టండి. మీరు ఒక ఆడపిల్లగా, నేను అడగకూడదు, మీరు ఒక ఆడపిల్లగా ఏం ప్రూఫ్ చూపిస్తారండి? ఒక మాట చెప్పండి. వాళ్ళు మనుషులా లేకుంటే ఇంకా ఏమన్నా అనకూడదు, కానీ చాలా గలీజ్గానే తెలిసి వస్తాయి. ఖచ్చితంగా రేజర్లకు వాళ్ళకి కంపల్సరీ మా వంతు సాయం ఉంటుంది. ఏ ప్రభుత్వం అన్నా రాని వాళ్ళకి అండదండలుగా ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటాం. ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? రెజ్లర్లు వాళ్ళు గెలిచి పథకాలు తెచ్చినప్పుడేమో పువ్వుల్లో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని పొగిడారు. మరి ఇప్పుడు సమస్యల్లో ఉన్నామంటే ఎందుకు శిక్షించట్లేదు? బ్రిజ్భూషణ్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు ఎందుకు పట్టించుకోవట్లేదంటే అక్కడ ఉన్న మినిస్టర్ వాళ్ళకి దగ్గర బంధువు అయి ఉండొచ్చు, లేకుంటే వాళ్ళకి బీజేపీకి మంచి మిత్రుడై ఉండొచ్చు, కొన్ని 1000 కోట్లు బీజేపీకి పెట్టుబడిదారుడిగా అయి ఉండొచ్చు. కాబట్టి ఆ సమస్యని వదిలేశాడు.
ప్రైమ్ మినిస్టర్ ఉండి నేను ఇండియాని ఉద్ధరిస్తున్నానని చెప్పి బయట దేశాల్లో చెప్తున్నారు. మన ఇండియాలోనే మన దేశానికి పథకాలు తెచ్చిన వాళ్ళు రోడ్డు మీద ఉంటే ఈయన పోయి పార్లమెంట్ ఓపెన్ చేస్తాడు. ఎంత కాడికి న్యాయం? పోలీసు వాళ్ళ చేత కొట్టిపిస్తారండి. ఎక్కడ న్యాయం ఇది? మేము ఖచ్చితంగా ఇది అన్యాయమే.